చక్కని చందమామ కథలు పిల్లలు. ఈరోజు చందమామ కథ అతిథి మర్యాద. ఒక ఊళ్ళో కృష్ణకాంతుడనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒకసారి పొరుగురు వెళ్ళాల్సిన పని పడుతుంది. అతనికి ఆ ఊళ్ళో బంధువులు కూడా ఉంటారు. కానీ తండ్రి ఏమంటాడంటే, నాయనా, నువ్వు ఆ బంధువుల ఇంటికి వెళ్ళకు, వెళితే అతిగా అతిథి మర్యాదలు చేస్తారు. అందుకని ఆ ఉండే 2 రోజులు కూడా పూటకూళ్ళ ఇంట్లో ఉండు అని సలహా ఇస్తాడు. అయితే మర్యాదలు చేయించుకుంటే తప్పేంటి అని కృష్ణకాంతుడు ఆ బంధువుల ఇంటికే వెళ్తాడు. అయితది చలికాలం. అతని కాళ్ళు కూడా పగిలి ఉంటాయి. ఒక కాలు కూడా బెనికి ఉంటుంది. బంధువుల ఇల్లు చేరి తలుపు తట్టగానే ఆ ఇంటి యజమాని తలుపు తీస్తాడు. కృష్ణకాంతుని చూసి కుశల ప్రశ్నలు వేస్తాడు. కృష్ణకాంతుడు వచ్చాడు అని గట్టిగా భార్యని పిలిచి కేక వేస్తాడు. ఇంకా ఏమంటాడంటే, మన చంటాన్ని పిలు అని కూడా అరుస్తాడు. కృష్ణకాంతుడు లోపలికి వెళ్ళబోతాడు. అప్పుడు ఆయన గుమ్మానికి అడ్డంగా నిలబడి వారించి అవి ఇవి మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాని లోపలికి ఆహ్వానించడు. కృష్ణకాంతుడికి అర్థం కాదు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. కానీ నుంచోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయట అతనికి చలిగాలి వీస్తుంటుంది, కాలు బెనికి ఉంటుంది. ఎప్పుడు కూర్చుందామా అని ఎదురు చూస్తుంటాడు. ఇంకా బయట అరుగు మీద కూర్చోపోతే ఇంటి యజమాని దానికి కూడా వారిస్తాడు. ఆగు నాయనా, మా చంటాడు వచ్చేదాకా నువ్వు కూర్చోవద్దు అంటాడు. ఇంకా ఆ చంటాడు అని పిలువబడే ఆ పిల్లవాడు ఇంటికి రావడానికి చాలా సమయం పడుతుంది. వాడు వచ్చి చెంబులో నీళ్లు తీసుకొస్తాడు. అప్పుడు ఇంటాయన చెప్తాడు కృష్ణకాంతుడితోటి, నాయనా, అతిథి దేవుడితో సమానం. అందుకే మేము అతిథిని దేవుడిలా గౌరవిస్తాం. అది మా ఇంటి సాంప్రదాయం. అతిథికి ఇంట్లో ఎవరో ఒకరు కాళ్ళు కడగాలి. నువ్వేమో వయసులో చిన్నవాడివి కదా, నేను నీ కాళ్ళు కడగకూడదు. అందుకనే మా చంటాడి కోసం ఆగవలసి వచ్చింది అంటారు. అయితే అంటాడప్పుడు కృష్ణకాంతుడు, అలాగే కానీ నా అరికాళ్ళు పగిలి ఉన్నాయి, చన్నీరు తగిలితే బాగా మంటలు పుడతాయంటాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని, అలా అనకూడదు బాబు, తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు చన్నీళ్ళతోనే కాళ్ళు కడుక్కోవాలి అంటాడు. కడగగానే కాళ్ళు బగ్గున మండుతాయి కృష్ణకాంతుడికి. ఆ కడగడం అయిపోయాక ఇంటి యజమాని ఏం చేస్తాడంటే ఒక క్షురకుణ్ణి పిలిపిస్తాడు. అతను కాళ్ళకు నూనె మర్దన చేస్తాడు. అప్పుడు కృష్ణకాంతుడికి చాలా హాయిగా ఉంటుంది. ఇంకా రాత్రి భోజనాలు అయిపోయాక ఏం చేస్తాడంటే బంధువు శాస్త్రుల్ని పిలిపిస్తాడు. ఆ శాస్త్రులు పురాణం చెప్తూ ఉంటాడు. అర్ధరాత్రి దాకా వినిపిస్తాడు. అతిథితో కలిసి పురాణం వింటే ఎంతో పుణ్యం. ఇలాంటి సమయాల్లో తప్ప మీకు నాకు పురాణ కాలక్షేపం జరుగుతుందా ఏంటి అంటాడు ఇంటాయన. పాపం కృష్ణకాంతుడికేమో తొందరగా నిద్రపోవడం అలవాటు. పురాణం చెప్తున్నప్పుడు చాలా నిద్రొస్తుంటుంది. కానీ బలవంతాన మేల్కొని ఉంటాడు. ఆ తర్వాత అతనికి పక్క ఏర్పాటు చేస్తారు. మంచం మీద ఇలా పడుకుంటాడో లేదో చంటాడు అనే అతను ఆ దొడ్లో నుంచి సింహంలా ఉన్న కుక్కను తీసుకొస్తాడు. తీసుకొచ్చి అతని మంచానికి కట్టేస్తాడు. కృష్ణకాంతుడు ఆశ్చర్యపోయి అదేంటి అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది. మూటాలుగా వచ్చి ఒక్కోసారి మనుషుల్ని చంపేసి కూడా పోతున్నారు. అందుకే మేము కుక్కను పెంచుతున్నాం. అతిథికి రక్షణ కలిగించడం మా సంస్కారం అని అంటాడు అక్కడే ఉన్న ఇంటాయన. ఇంకా కృష్ణకాంతుడికి అసలే ఊర కుక్కలంటే చచ్చేంత భయం. అదేమో మరి జాతి కుక్క కూడా సింహంలాగా ఉంటుంది. ఈ కొత్త మనిషి కదా కృష్ణకాంతుడు, అది ఇంకా పట్టి పట్టి చూస్తుంటుంది. ఇంకా అతనికి అసలు ఆ రాత్రంతా నిద్రే సరిగా పట్టదు భయంతో. తెల్లవారుతూ ఉంటే కొంచెం నిద్ర పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంటాయన వచ్చి అతన్ని లేపేస్తాడు. ఎందుకంటే అతిథి లేస్తే కానీ ఇంటి పనులేమీ చేయకూడదంట. ఇంకా అలా 4 రోజులు ఉంటాడు. అయితే రాత్రులు సరిగా నిద్ర ఉండకపోయేది. రోజు పురాణం వినాల్సి వచ్చేది. దాంతో కుక్క భయం ఒకటి. అయితే 2 రోజులు గడవగానే ఏమవుతుందంటే ఈ ప్రయాణ బడలిక, సరిగ్గా నిద్ర లేకపోవడము, వాతావరణ మార్పు వల్ల కృష్ణకాంతుడికి జలుబు చేసి తుమ్ములు పట్టుకుంటాయి. ఆ ఇంటి యజమాని తల్లికి 70 సంవత్సరాలు ఉంటాయి. కృష్ణకాంతుడు తుమ్మినప్పుడల్లా ఆమె ఏం చేస్తుందంటే తన వేళ్ళు నీళ్ళల్లో ముంచి అతన్ని నెత్తిన విదిల్చి చిరంజీవ అనేది. కొంచెం సేపట్లోనే అతని తల పూర్తిగా తడిసిపోయిందంట.
తుమ్ములాగాకంటుంది. ఎలా ఉంది నాయనా అని. తల తుడుచుకునేందుకు గుడ్డ కావాలి అంటాడు కృష్ణకాంతుడు. అప్పుడేమంటుంది, తప్పు నాయనా, చిరంజీవ జలాన్ని తుడుచుకోకూడదు, దానంతటే అదే ఆరిపోవాలి. ఇంట్లో వాళ్ళకి అస్తమానం ఇలా చేయడం కుదరదు కదా, నువ్వు అతిథివి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని ఆమె వెళ్ళిపోతుంది. ఇంకిలా 4 రోజులు గడిచాక వెళ్ళే రోజున ఏం చేస్తారంటే కృష్ణకాంతుడి కోసం ప్రత్యేకంగా ఒక పానీయం తయారు చేస్తారు. ఇంటాయన దాన్ని ఒక చిన్న గ్లాసులో ఇస్తూ, అమృతం లాంటి పానీయం కేవలం అతిథుల కోసమే మేము తయారు చేస్తాం. 7 గ్లాసులు చేస్తాం, అంతా నువ్వే తాగాలి, మేమెవ్వరం తాగకూడదు, ఇది మా సాంప్రదాయం అంటాడు. అప్పుడు కృష్ణకాంతుడు అంటాడు ఆశ్చర్యంగా, అతిథులను గురించి ఇంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు అరుదు, నా గురించి మీకు చాలా శ్రమ ఖర్చు అయ్యుంటుంది అంటాడు. అప్పుడు ఇంటాయన అంటాడు, దానిదేముంది బాబు, కానీ ఎందువల్లనో కానీ మా ఇంటికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావడం లేదు, ఈ మధ్య అయితే ఒక్కరు కూడా రాలేదు అంటాడు. అయితే కృష్ణకాంతుడు అనుకుంటాడు, వీళ్ళింత మర్యాద అతిగా చేసినా కానీ ఆప్యాయతకు లోపం లేదు, దీనికే అతిథులు భయపడాలా అనుకుంటూ ఆ పానీయం రుచి చూస్తాడు. తర్వాత తన ఇంటాయన కేసి తిరిగి చూసంటాడు, ఒకసారి మీ ఇంటికి వచ్చిన అతిథి మళ్ళీ ఎందుకు రాడో నాకు అర్థమైంది. మీరు అతిథిని మరీ దేవుళ్ళలా చూస్తున్నారు. దేవుడు రాయి కాబట్టి ఎంతైనా భరిస్తాడు, మానవులకు అది సాధ్యం కాదు. పానీయాన్ని నన్నొక్కరిని తాగమనడం అన్యాయం, మీ ఇంట్లో అందరూ నాతో పాటు తాగవలసిందే అంటాడు. ఎవ్వరూ అందుకు ఒప్పుకోరు. కానీ కృష్ణకాంతుడు ఏమంటాడంటే, అతిథి చివరి కోరిక మీరు మన్నించాలి, ఆ ధర్మం కదా అంటాడు. అప్పుడు అందరూ తలా కాస్త పానీయం తీసుకుంటారు. దాన్ని రుచి చూస్తూనే ఇంట ఆయనకి మతిపోతుంది. ముందా పానీయాన్ని పారబోసేయండి అందరూ అంటాడు. దాని రుచి చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు కృష్ణకాంతుడు అసలు విషయం ఇప్పటికైనా మీకు అర్థమైందా అన్నట్టుగా చూస్తాడు. అంటాడు, 1 కాదు 2 కాదు 7 గ్లాసులు ఈ పానీయాన్ని తాగినవాడు మళ్ళీ మీ ఇంటికి ఎలా వస్తాడు అంటాడు కృష్ణకాంతుడు. ఇంటాయన సిగ్గుతోటి తలదించుకుంటాడు. తన భార్యకి అతిథులంటే ఇష్టం లేక ఈ పానీయం తయారు చేస్తుందని ఆయన గ్రహిస్తాడన్నమాట. ఇంకా తన కనువిప్పు కలిగించినందుకు అతను కృష్ణకాంతుడి కృతజ్ఞత తెలుపుకుంటాడు. అప్పుడు కృష్ణకాంతుడు ఏమంటాడంటే, అతిథిని ప్రత్యేకంగా చూడకుండా మీ ఇంట్లో మనిషిలా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, మీ ఆతిథ్యానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి అని సెలవు పుచ్చుకొని తన ఊరు వెళ్ళిపోతాడు. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి.